ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామంలో మీ అందరికీ శుభములు. ఇవాళ మన వీడియోలో ఆదికాండంలోని మొదటి అధ్యాయం గురించిన విషయాలను మనము నేర్చుకుందాం. మీరు మీ బైబిల్ని తీసుకొచ్చారా? అయితే మీ బైబిల్ని తెరవండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, మహా గొప్ప దేవానికి స్తోత్రం, నీకు వందనాలు. ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై నీకు వందనాలు. తండ్రి, మీ వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడండి. మాకు అర్థం కాని విషయాలను మాకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి. దేవా, మీకు నచ్చినట్టుగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఆదికాండము 1వ అధ్యాయం ఓపెన్ చేయండి. పాత నిబంధన పేజ్ నంబర్ 1. ఇది ఆదికాండము. ముందుగా మనము ఆదికాండంలోని విషయాలను మనం నేర్చుకోవడానికి ముందు అసలు ఈ పుస్తకానికి ఆదికాండము అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆదికాండము అంటే ప్రారంభము. ఆది అంటే ప్రారంభము. ఆదికాండము అంటే ప్రారంభములో జరిగినటువంటి విషయాలు, అంటే సృష్టి యొక్క ప్రారంభములో జరిగినటువంటి విషయాల గురించి మనము ఈ పుస్తకంలో నేర్చుకుంటాం. అంతేకాదు, ఈ గ్రంథం మనకు విశ్వాసము గురించి కూడా తెలియజేస్తుందన్నమాట. అంటే దేవుడు ఎవరో, ఆయన మన జీవితంలో సృష్టి ప్రారంభం నుండి ఎలాంటి ప్రమేయం కలిగి ఉన్నారో అలాంటి విషయాలన్నింటినీ కూడా వివరించే గ్రంథం అన్నమాట ఈ ఆదికాండం. అర్థమైందా? మరి ఈ ఆదికాండంని రాసింది ఎవరు మీకు తెలుసా? ఆదికాండం రాసింది మోషే. మోషేకు ఆదికాండంలో జరిగిన విషయాలతో అసలు సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే ఆ సమయంలో మోషే ఇంకా జన్మించనే లేదు. ఆదికాండం ముగిసే 300 సంవత్సరాల తర్వాత మోషే జన్మించారని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ ఆదికాండంలోని విషయాలు మోషే రాయడానికి ఎలా సాధ్యమయ్యింది అంటే మోషేకు దేవుడు చెప్తాడనమాట. దేవుడే మోషేకు ఆది నుండి ఏం జరిగిందనేది బోధిస్తాడు. తద్వారా మోషే ఇవన్నిటిని కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. మోషే ఈ ఆదికాండం ఒకటే కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అంటే ఈ కాండాలన్నిటినీ కూడా మోషే రాశాడని చెప్తుంది చరిత్ర. సరే, ఇప్పుడు మోషే గురించినటువంటి కొన్ని విషయాలు, ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మోషే ఆయన చిన్నతనం నుండి, అంటే తను నదిలో విడవబడినప్పటి నుండి తను ఫరో ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా పెరుగుతాడనమాట. ఆయన జీవిత కాలంలో మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఒక సొంత కుటుంబ సభ్యునిగా పెరుగుతాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల ఆయన అరణ్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతాడనమాట. ఆ తరువాత దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి ఆయన ఇజ్రాయేలీయులను ఐగుప్త బానిసత్వం నుండి విడిపించడానికి దేవుని నడిపింపు ద్వారా ఆ ప్రజల మధ్యలోకి వచ్చి
ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి దేవుడు చేసినటువంటి వాగ్దాన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి నడిపించడానికి, వాగ్దాన భూమి దగ్గరికి నడిపించడానికి పట్టినటువంటి 40 సంవత్సరాల వ్యవధిలో ఈ పుస్తకాలను, ఈ 5 పుస్తకాలను మోషే రాస్తాడనమాట. అది మన మోషే గురించిన చిన్న పరిచయం. ఇప్పుడు మనము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమనుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు సృజించను అంటే అర్థమేంటో మీకు తెలుసా? సృజించను అంటే ఈ పదము హిబ్రూ భాషలో బారా అని అర్థం అన్నమాట. బారా అంటే ఏమీ లేని దానిలో నుంచి ఒక కొత్త దాన్ని సృష్టించడం. అంటే శూన్యంలో నుంచి సృష్టించడాన్ని, ఒక కొత్త సృష్టిని సృష్టించడాన్నే సృజించను, బారా అని అంటారన్నమాట. సో ఏమీ లేని శూన్యంలో నుండి సర్వ సృష్టిని దేవుడు సృష్టిస్తాడు. ఆ తర్వాత భూమి ఆకాశములు అంటే ఇందులో విశ్వంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు. అంటే అందులో ఏముంటాయి, విశ్వంలో ఏముంటాయి? సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా పాలపుంతలు అని అర్థం అన్నమాట. పాలపుంతలు అంటే చాలా, అంటే మనకి విశ్వంలో మనకి తెలియంది చాలా ఉంది. అందులో మనం నివసిస్తున్నటువంటి భూమి ఒక చిన్న నలక లాంటిది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉంటారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు 2వ అధ్యాయం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ 1వ అధ్యాయంలో మనము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, మరి వెంటనే అంటే దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత మళ్ళీ 2వ వచనానికి వచ్చేసరికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని 2వ వచనం ఎందుకు ఇలా ఉంది అంటే బహుశా ఇక్కడ ఏదో మహా ప్రళయం జరిగి ఉంటుందని బైబిల్ పండితులు భావిస్తారనమాట. కొంతమంది ఏమంటారంటే దీన్ని గ్యాప్ థియరీ అని కూడా అంటారు. ఇంకొంతమంది 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని కోటానుకోట్ల సంవత్సరాల తేడా ఉందని కూడా అంటూ ఉంటారు. కానీ నిజమేంటి అనేది ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవునికే తెలుసు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము ముందుకు సాగుదాం. మరియు 3వ వచనానికి వచ్చేసరికి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు భూమి మీద అల్లాడుచుండెనో అప్పుడు దేవుడు 3వ వచనంలో ఇలా అన్నాడు, వెలుగు కమ్మని పలుకగా. అంటే ఆయన నోటి మాట ద్వారా వెలుగు కమ్మని పలికాడు, వెంటనే వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. అంటే వెలుగును చేసిన దేవుడు అది మంచిది అయినట్లు, అంటే అది మంచిదిగా మనకి క్షేమముగా ఉండాలని దేవుడు చేశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెంటనే ఏం చేశాడు దేవుడు? మొదట వెలుగుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ వెలుగు మంచిదని టెస్ట్ చేసి ప్రూవ్ చేశాడు మంచిదని. దాని తర్వాత చీకటిని వెలుగును వేరు చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు ఉన్న చోట చీకటి ఉండడానికి వీలు లేదు.
చీకటి ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు వెలుగునకు 5వ వచనంలో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా అది ఒక దినమాయెను. అర్థమైందా? అంటే దేవుడు వెంటనే వెలుగు కమ్మని పలికాడు. ఆ తర్వాత వెలుగు మంచిదైనట్లు చూశాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆ తర్వాత వెలుగునకు పగలని పేరు పెట్టాడు. ఆ తర్వాత చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఒక దినం అయింది. అంటే అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం అయింది. మరి 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. అంటే ఏంటి? అంటే మొదట మన ఈ భూమి ఏదైతే ఉందో అదంతా జలము అంటే మొత్తం నీరుతో నిండి ఉందని అర్థం. అయితే ఆ నీరుతో ఉన్నదాన్ని జలములను వేరు చేశాడంటే మొత్తం నీటితో నిండిపోయినటువంటి భూమిని ఆ జలాలను వేరు చేశాడనమాట. దేవుడు విశాలాలుగా దాన్ని మార్చాడనమాట. అంటే దేవుడు 7వ వచనం, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. అంటే 2 విశాలములను చేశాడు దేవుడు. 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుడు మొత్తం నీటితో నిండిపోయినటువంటి ఈ భూమిని విశాలాలుగా విభజించాడు. అంటే 2 విశాలాలుగా చేశాడు. విశాలము మీద చూడండి ఆకాశము అని పేరు పెట్టాడు. ఆ తర్వాత 2వ రోజు ముగిసింది. ఇప్పుడు 9వ వచనం, దేవుడు చూడండి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. అంటే మీకు అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాడు దేవుడు? ఆ విశాలాలను వేరు చేసిన తర్వాత పైన విశాలమునేమో ఆకాశం అని పెట్టాడు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆకాశము, అదొక విశాలము. అయితే కింద మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఒక విశాలం అన్నమాట. అయితే ఈ భూమి మీద ఉన్న విశాలములో ఏం చేశాడు దేవుడు అంటే మొత్తం నీళ్ళనన్నిటినీ కూడా ఒక చోట కూర్చబడు గాక అన్నాడు. అంటే అన్ని నీళ్ళన్నీ ఒక చోటకి రండి, ఆరిన నేల కనబడాలి అని పలికాడు దేవుడు. ఆ ప్రకారం అయింది. ఇప్పుడు మనం ఏదైతే నేల మీద నడుస్తున్నామో ఈ నేల మీద కూడా నీళ్లు ఉండే, అయితే ఆ నీళ్ళన్నీ కూడా ఒక చోటకి వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకని మనం ఆరిన నేల మీద మనము నడవగలుగుతున్నాం, ప్రయాణించగలుగుతున్నాం. 10వ వచనం, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రాలని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అర్థమైందా? ఆరిన నేలకి దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఆ కూర్చబడిన నీళ్ళన్నిటికీ ఆయన సముద్రాలు అని పేరు పెట్టాడు. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. అర్థమైందా మీకు? అంటే దేవుడు నోటి మాట ద్వారా భూమి నుండి గడ్డిని వివిధ రకాల చెట్లను అన్నిటినీ మీకు మీరే మొలిపించుకోండి అని చెప్పగా భూమియే తనకి తానే వివిధ రకాల చెట్లను తను మొలిపించుకుందన్నమాట. చూడండి 12వ వచనం,
భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అర్థమైందా మీకు? ఇక్కడ చాలామంది మనం చిన్నప్పటి నుండి వింటున్న ఒక ప్రశ్న ఏంటంటే, విత్తనం ఉందా చెట్టు ఉందా అని అంటారు కదా. విశ్వాసులైన మనము ఈ బైబిల్ ఆధారంగా చూపిస్తూ చెట్టే ముందు విత్తనం తర్వాత వచ్చిందని మనము చెప్పచ్చు అన్నమాట. సో అయితే దేవుడు నోటి మాట ద్వారా వివిధ రకాల చెట్లను గడ్డిని భూమిలో నుండి మొలిపించాడనమాట. ఆ తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినము ఆయను. అర్థమైందా? ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాను, వినండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను అది సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు అంటే ఏమనుకున్నారంటే దేవుడు పగటిని ఏలడానికి అంటే 2 జ్యోతులను దేవుడు సృష్టించాడు. ఒకటి పగటిని ఏలడానికి, ఇంకొకటి రాత్రిని ఏలడానికి అన్నమాట. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు ఎందుకు ఈ జ్యోతుల్ని సృష్టించాడు అంటే, పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని. అంటే పగలంతా మనము కష్టపడి పని చేయడానికి కావలసినంత వెలుగుని దేవుడు సృష్టించాడు. రాత్రిపూట మనకు విశ్రాంతి అవసరం, మన శరీరానికి విశ్రాంతి అవసరం. మనము 12 గంటలు పని చేస్తే కనీసం అందులో కొన్ని గంటలైనా మన శరీరానికి విశ్రాంతి అవసరం. ఇప్పుడు మనము 24 గంటలు కష్టపడి పని చేయలేం, మన శరీరము దానికి సహకరించదు. కానీ చీకట్లో కూడా అలా ఉండలేం కదా. అందుకని దేవుడు మనకి 2 జ్యోతులు కూడా చాలా అవసరం అని దేవుడు మన గురించి ముందుగానే ఆలోచించి పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని సృష్టించాడనమాట. 21వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. అయితే దేవుడు ఏం సృష్టించాడు? 5వ రోజు దేవుడు ఏం సృష్టించాడు? పక్షులను. ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికెను దేవుడు. ఆ ప్రకారం అయింది. దాని తర్వాత జలములలో అంటే మనకి ఈ ఓషన్స్లో, ఈ వాటర్లో ఉండే ఫిషెస్, వాటర్ యానిమల్స్ అంటే జలములలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు అంటే చేపలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సముద్ర జీవులు, వాటన్నిటినీ సృష్టించాడనమాట దేవుడు 5వ రోజు. ఆ తర్వాత ఏమైంది? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను
సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. అర్థమైందా? దేవుడు నోటి మాట ద్వారా పక్షులను ఇంకా జలరాశులను వీటిని సృష్టించి మీరు సమస్త లోకమంతా మీరు విస్తరించగాక అని ఆయన దీవిస్తాడనమాట. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినం ఆయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము 24వ వచనము దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. అర్థమైందా మీకు? దేవుడు 5వ దినమున పక్షులను, జలములో ఉన్నటువంటి జీవరాశులను సృష్టించి అది మంచిదని చూశాడు. తర్వాత మరుసటి రోజు అంటే 6వ రోజు దేవుడు నేల మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను అంటే జంతువులను, పురుగులను, నేల మీద ప్రాకు ప్రతి జీవరాశిని ఆయన సృష్టించాడనమాట. సృష్టించి అది మంచిదని చూశాడు. అంటే ఆయన సృష్టించిన సృష్టి మంచిదే అని కూడా ఆయన చూశాడు, చెక్ చేసుకున్నాడు దేవుడు. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు ఇక్కడ ఏమన్నాడు? దేవుడు సమస్తాన్ని కూడా మనం ఇక్కడ మొదటి వచనము నుండి మనము ఇక్కడ 26వ వచనములో జంతువులను సృష్టించే వరకు మనం ఏం చూస్తామంటే సమస్తాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారానే సృష్టించాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే మనము నోటి మాట ద్వారా కాదు, మనము దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడని అర్థం. వారు సముద్రపు చేపలను అంటే మనల్ని తయారు చేసిన తర్వాత మనల్ని ఎవరికి అధికారిగా నియమించాడు దేవుడు? ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు మీద మనల్ని అధికారిగా నియమించాడంటే మనము అన్నిటిపైన ఏలుతామని చెప్పి ఆయన చెప్పాడనమాట దేవుడు. చూడండి ఇక్కడ సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. అంటే మనం సమస్తాన్ని ఏలడానికి మనల్ని దేవుడు తయారు చేసుకున్నాడనమాట. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. అంటే దేవుడు తన స్వరూపమందు అంటే మనం ఎలా ఉన్నాము? దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాము. అంటే మన రూపం కానివ్వండి, మన ప్రతీది కూడా దేవుడు తనకి నచ్చినట్టుగా తన స్వరూపంలో మనల్ని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఎలా సృజించాడు మనల్ని దేవుడు? స్త్రీగా మరి పురుషునిగా మాత్రమే సృజించాడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ఫలవృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము ఆయను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని ఆయన స్వరూపమందు మనుషుల్ని ఆయన స్వరూపమందు సృష్టించుకున్న తర్వాత, అంటే దేవుడు సమస్తాన్ని మనకే అప్పగించాడు ఏలడానికి. అర్థమైందా? చేసిన తర్వాత దేవుడు ఆయన చేసిన యావత్తు మంచిదిగా, అంటే దేవుడు సృష్టిన ప్రతి ఒక్కటి మంచిదిగా. అంటే ఇప్పుడు మనం చాలా అంటాం కదా, అసలు ఈ లోకమే ఏం బాగలేదు, ఈ లోకంలోనే ఏం బాగలేదు, అసలు ఈ ప్రపంచమే ఇలా ఉంది అని మనము ఏవైనా కొన్ని చిన్నవి మనము ఈ లోకంలో కొన్ని ఎదుర్కొన్నప్పుడు, కొంతమందిని మనము ఎదుర్కొన్నప్పుడు అనిపిస్తుంది, ఈ లోకం అసలు బాగలేదు అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు మొదటిగా దీన్ని సృష్టించినప్పుడు ఇదంతా కూడా మంచిదిగానే సృష్టించాడు. మానవులు కూడా మంచిగానే సృష్టించాడు దేవుడు. అర్థమవుతుందా? సో దేవుడు చేసిన ప్రతీది కూడా చాలా శ్రేష్టమైనది, అద్భుతమైనది, చాలా మంచిది అని దేవుడు సృష్టించాడు. సరే, ఇంతవరకు ఈ వీడియోతో ముగిద్దాం. మీకు ఈ మొదటి అధ్యాయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము 2వ అధ్యాయానికి వద్దాం. ఇలా మనము బైబిల్ అంతటినీ నేర్చుకుందాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కమెంట్లో మీరు మెన్షన్ చేయండి, ఓకేనా? దయచేసి వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు లింక్ అనేది ఆల్ నోటిఫికేషన్లో వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ అండి.